మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, సిబ్బంది, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాల నుండి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో శుభదినం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మానసపుత్రిక. దశాబ్దాలుగా ప్రజలు కలలుగన్న ఈ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించుకోవటం మనందరికీ ఎంతో సంతోషదాయకం. సభలో ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రాంత ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంబరాలు ముందే వచ్చాయా అనిపిస్తుంది. ముందుగా ప్రాజెక్టు వివరాలు క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ ప్రాజెక్టు అత్యంత సంక్లిష్టమైనది. ఎక్కడో పాతాళంలో ఉన్న కృష్ణమ్మ నుండి 90 టీఎంసీ నీటిని గరిష్టంగా 430 మీటర్లు పైకెత్తి నార్లాపూల్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి మొత్తం 6 రిజర్వాయర్లో 67.52 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం అంటే ఒక్కొక్క పంపుకి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 34 పంపులు నీళ్లను దశల వారీగా లిఫ్ట్ చేస్తాయి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపును వాడాం. అప్పట్లో అది ఒక ప్రపంచ రికార్డు. ఈ 4 ఏళ్లలో మన రికార్డును మనమే ఈ ప్రాజెక్టులో వాడిన 145 మెగావాట్ల పంపుల ద్వారా అధిగమించడం ఒక విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మన ఏదుల సర్జ్ పూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జ్ పూల్. మొత్తం 915 కిలోమీటర్ల పొడవైన కెనాల్స్, టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలు 7 జిల్లాల్లో ప్రజల దాహాన్ని తీర్చి వారి భూములు తడిపి పంటల్ని పండించనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలు కూడా ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందనున్నది. అందులో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కూడా ఉన్నాయి. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 12,30,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ రిజర్వాయర్లన్నింటిలో చేపల పెంపకం ద్వారా మత్స్య సంపద కూడా ఈ ప్రాంతాల్లో వెళ్లి విరియనుంది. ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ఈరోజు మన కళ్ళ ముందుంది. ఒకప్పటి వలసల ప్రాంతం ఇక నుండి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. ఈ శుభ సందర్భాన తన అద్భుత దార్శనికతతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వారు స్వప్నించి తప్పించి సాకారం చేసుకున్న ప్రాజెక్టు ప్రారంభ శుభ సందర్భంగా సమస్త ప్రభుత్వ యంత్రాంగం తరపున హార్దిక అభినందనలు, కృతజ్ఞతలు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నిరంతరం శ్రమించిన మంత్రివర్యులకు, ఈ ప్రాంత శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు, రాత్రనక పగలనక పనిచేసిన ఇరిగేషన్ అధికారులకు, ఇంజనీర్లకు, ప్రభుత్వ శాఖల అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు, అన్నిటినీ మించి ఈ నిర్మాణంలో చెమటోడ్చిన కార్మిక సోదర సోదరీమణులకు అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, బిరబిరా కృష్ణమ్మ బీళ్లపై పారంగా నల్లని ఈ నేలల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని ఆ తల్లి జోగులామ్మను వేడుకుంటూ సెలవు. జై హింద్. సిఎస్ మేడంకు ధన్యవాదాలతో స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారిని మీ హర్షధ్వానాల మధ్య పిలుస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్